ఓ బ్రహ్మముడి. దీనికంతటికీ కారణం మీరు. నేనా? ఖచ్చితంగా మీరే. పెళ్లి పందిరిలో ఆనాడు మీరంత అల్లరి చేయబట్టే ఇన్ని అనర్థాలు జరిగాయి. చూసారా చూసారా, అనుకున్నట్టే కారణం నా మీద తోసేస్తున్నారు. మాట్లాడరేంటండి? అమ్మాయిని అప్పగించేసి ఆయన వచ్చిన దారినే వెళ్ళిపోతారు. ఇక ఆ మొహం మనకు కనిపించదు. మనల్ని ఆయన్ని కలవనివ్వరు. అడగండి. మొదటి నుంచి మీ అమ్మాయి ఓ జీవితాన్ని కోరుకుంది. తను ఊహించిన భవిష్యత్తు తనకు కల్పించాలనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మొదటి సంగతులు ఎందుకండి? తర్వాత చాలా సంగతులు జరిగాయి. ఒక పెళ్లి, ఒక కాపురం, ఒక ఇల్లు, ఇవన్నీ ఒక్కసారిగా రద్దు చేసి మీ అమ్మాయి ఊహించిన భవిష్యత్తు అంటారేంటి? ఏమిటది ఊహించిన భవిష్యత్తు? అమ్మా బాబుల మీద పడి అడుక్కు తినడమా? గాజు పోస్తో పుట్టింట్లో పడి ఉండడమా? అయినా దానికి తర్వాత జరగబోయేదేంటి? కళ్యాణ్కి కావ్యకి పెళ్లి జరుగుతుంది. ఎలా జరుగుతుంది? అప్పుడు మీరెందుకు నిలబడతారు? ఆ బేవర్స్ దగ్గర ఏముందని వాడితో నా పిల్లను పంపిస్తాను. చెప్పండి. ఇన్ని మాటలెందుకు? మీకు కావాల్సింది డబ్బు, అంతేగా? అంతేగా అంటే అంతేనా? మా అమ్మాయి జీవితం ఇది. జీవితానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. ఇది తీసుకోండి. ఏమిటి బాబు ఇది? కనపడ్డం లేదా? చెక్కు. మన అమ్మాయిని వదిలించుకోవడానికి ఆయన గారు మనకిస్తున్న ఖరీదు ఒకే ఒక చెక్కు. చలం గారు, ఇది బ్లాంక్ చెక్. ఎంతిస్తే మీ ఆవిడ గారికి శాంతి కలుగుతుందో నాకు అర్థం కాక నేను ఈ ఖాళీ చెక్ ఇచ్చాను. తొందరపడకండి బాబు. అమ్మా కావ్య, ఏమిటమ్మా ఇది? నానా, ఇందులో ఎవరి బలవంతం లేదు. నా ఇష్ట ప్రకారమే ఇదంతా జరిగింది. అమ్మా, నువ్వు చిన్నపిల్లవి, లోకం సంగతి నీకు తెలియదు. దయచేసి నా మాట విని ఈ నిర్ణయాన్ని మార్చుకో తల్లి. వస్తే గాయత్రి, నువ్వు లోపలికెళ్ళు. మనం ఎంత కంఠశోష పెట్టినా ఈ కాలం పిల్లలు అడుగు వెనక్కు వెయ్యరు. ఇక చేసేది ఏమీ లేదు. ఈ చెక్కు తీసుకోండి. ఇది దాని పోషణార్థం అనుకోండి. మరి దాని తర్వాత సంగతి? ఆ చెక్కు కేవలం మీకు మాత్రమే ఇస్తున్నాను. కావ్య కళ్యాణ జీవితం నేను చూసుకుంటాను. గుమ్మం దాటిన తర్వాత ఇంకేం చూస్తారు? కాస్త నువ్వు నోరు మూసుకుంటావా? ఇంతకంటే దాన్ని ముక్కలు చేసి ఏకబేళకు అమ్మేయకూడదు. ఇవిగో, ఇవి డాక్యుమెంట్స్. తీసుకో కావ్య. నీ పేరుతో మోతీనగర్లో ఉన్న ఇల్లు ట్రాన్స్ఫర్ చేశాను. నాకా? నాకెందుకు? అదేంటి నాకెందుకంటావేంటి? ఒకసారి తాళి కట్టి తెంపుకెళ్లే వాళ్ళు ఎవరన్నా కూడికి గూడికి బాధ్యత తీసుకోవాలి. ఇవ్వండి. ఇంటి కాగితాలు తనకివ్వండి. నేను వస్తాను. చలం గారు, ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. కావ్య ఈ ఇంట్లో 6 నెలలు మాత్రమే ఉంటుంది. విడాకుల తర్వాత తను అనుకున్నట్టుగా కళ్యాణ్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ లోపు ఈ ఇంట్లో కావ్య మీద ఎలాంటి ఒత్తిళ్లు కానీ ఎలాంటి దౌర్జన్యాలు కానీ జరగకూడదు. తన స్వేచ్ఛకు ఎవరు ఏమాత్రం అడ్డు తగలకూడదు. అలా అని తెలిసిందో నేను ఊరుకోను. ఇది వార్నింగ్ అనుకోండి, లేక వేడుకోరనుకోండి, మీ ఇష్టం. వస్తాను. నమస్కారం అండి. అరే, మాటల్లోనే వచ్చేసిందిరా. ఎలా ఉన్నావు నిర్మల? సోదరా, మీ కూటంలో చేరిన తర్వాత నాకు వేసవంత దిగులు చింత లేవనుకోండి. ఆహా, నిజం సోదరా, నా సమస్యలన్నీ తీరిపోయాయి. ఇక
నాకున్న ఆ ఆఖరి ఆశ తీరిపోయిందంటే నా కళ్ళల్లో ఉన్న చక్రాల్ని ఆపేసి నేనొక మూల సెటిల్ అయిపోతాను. ఇంతకీ మీ ఆఖరి ఆశ ఏమిటంటారు? నా కూతుర్ని పెళ్లి చేసుకోనన్న ఆనందరావు ఇక ఏ అమ్మాయితోనూ సంతోషంగా ఉండకూడదు. నీ కూతుర్ని చేసుకుంటే ఓకేనా? అదొక్కటికి తీరిపోతే ఇక ఫినిషా? ఆ, ఆ, ఆహా, ఇక నీ పని ఫినిషా అని. ఏమిటో సోదరుడు ఏ ఫినిష్ కి ఏ అర్థంతో చెప్తున్నారో అస్సలు అర్థం కావడం లేదు. నీకు ఆనందరావు గురించి సరిగ్గా తెలియదు. వాడు పాయిజన్ కంటే డేంజర్. వాడి విశ్వరూపం ఏమిటో నాకు బాగా తెలుసు. వాడి గురించి నీకు ఫుల్గా చెప్తే ఆ ఇంట్లో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండవు. ఏమిటో సోదరుడు ఏమిటేమిటో చెప్పి నన్ను భయపెడుతున్నారు. పిచ్చిదానా, ఏటినింకా నువ్వు సగం మాత్రమే ఈదావు. ఇంకా సగం బారాది దూరం ఉంది. ఆ? ఏమిటి, ఆనందరావు కావ్యాల విడాకులే నీ లక్ష్యానికి ఆఖరి మజిలీ అనుకుంటున్నావా? కాదా? ఆనందరావు కావ్యాల విడాకులు నిజం అనుకుంటున్నావా? కాదా? హ్. ఆనందరావు తన కూతుర్ని ఇంటికి రప్పించడం కోసం ఈ నాటకం షురూ చేశాడు.